ఐపీఎల్ 2026 సీజన్లోని 57వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానం అయిన రాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొంది. వర్షం కారణంగా గంట సేపు లేట్గా స్టార్ట్ అయిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ బ్యాటింగ్కు దిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సాఫీగా ప్రారంభం కాలేదు. ఓపెనర్లు ఫిన్నెలన్ 18 మరియు కెప్టెన్ అజింక్య రహానే 19 పరుగులతో మంచి షాట్లు ఆడిన భువనేశ్వర్ కుమార్ మరియు జాస్ హేజల్వుడ్ వారిని పెద్ద స్కోర్ చేయనివ్వకుండా నిలువరించారు. అయితే యంగ్స్టర్ అంక్రిస్ రఘువంశీ 71 పరుగులతో చివరి వరకు నిలబడి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. అతని ముందు కెమెరూన్ గ్రీన్ 32 పరుగులతో, ఆ తర్వాత రింకు సింగ్ 49 పరుగులతో కీలకమైన భాగస్వామ్యాలు నిర్మించారు. రఘువంశీ మరియు గ్రీన్ మధ్య 68 పరుగుల భాగస్వామ్యం కేకేఆర్ కి ఊపిరిపోసింది. చివరిలో రింకు సింగ్ వేగంగా బ్యాటింగ్ చేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మరియు జాస్ హేజల్వుడ్ అలాగే రసిక్ సలాం చెరో వికెట్ తీసుకున్నారు. 193 పరుగుల లక్ష్యం పెద్దదే అయినా ఆర్సీబీ చేజింగ్ మొదటి నుంచే దూకుడుగా సాగింది. జాకబ్ బెతల్ 15 పరుగులకే అవుట్ అయినా ఆ తర్వాత ఒకవైపు విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతుండగా మరో చివర దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో సహకారం అందించాడు. వీరిద్దరి మధ్య 59 బంతుల్లో 92 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. దేవదత్ పడిక్కల్ అవుట్ అయినా సరే విరాట్ కోహ్లీ మాత్రం తగ్గలేదు. వేగంగా పరుగులు చేయడంతో విజయాన్ని సులభం చేశారు. మొత్తం 60 బంతుల్లో 105 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చివరిలో జితేష్ శర్మ 4తో విన్నింగ్ రన్ ను పూర్తి చేశారు. ఈ విక్టరీతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 కు చేరుకుంది.